ఎన్డీఏ కూటమిలో ఒక అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెడితే ఒరిస్సాలో 26,000 కోట్లు ఇచ్చారు, కేవలం మనకి 1,500 కోట్లే ఇచ్చారు. దీనికి ఏం సమాధానం చెప్తారు, మొహం ఎక్కడ పెట్టుకుంటారు అన్నట్టు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు కేవలం బడ్జెట్ విషయంలో కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. ఎలా చూస్తారు మీరు? వైఎస్ఆర్సీపీ పార్టీ తన ఉండగా ఎంతవరకు తీసుకొచ్చారు? తనకి 23 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు ఎంత తెచ్చారు? ప్రత్యేక హోదా గురించి ఏమి మాట్లాడి ఏమి సాధించారు? ఇవన్నీ లెక్కలు వేసుకుంటే దానికంటే బెటర్ కదా ఇది. ఇప్పుడు ఒరిస్సాతో పోల్చుకోవటం, ఉత్తరప్రదేశ్తో పోల్చుకోవటం కాదు, మనకి అంతకు ముందు కంటే ఎంత ఎక్కువ ఇచ్చారు, దేనికి ఇచ్చారు? ఇప్పుడు 15,000 కోట్లు తీసుకొచ్చుకున్నాం రాజధానికి, అమరావతికే 15,000 కోట్లు తీసుకొచ్చుకున్నాం. అది చాలా గొప్ప కదా. ఇప్పుడు 15,000 కోట్లు ఈ 5 సంవత్సరాలు పరిపాలనలో ఎప్పుడైనా తీసుకొచ్చిన దాఖలాలు లేవు కదా. దానికంటే ఇది గొప్పే కదా. అది మా అంటే రాష్ట్రంలో కూటమి వచ్చిన 30 రోజుల వ్యవధిలోనే చాలామంది 31 మంది హత్య గావించబడ్డారు, ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది కూనీ అయిపోయింది. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వ్యవహరించిన తీరు మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? దానికడ ఆల్రెడీ ఎన్డీఏ కూటమి వాళ్ళు సమాధానం చెప్పారు. ఆరోపణలే కానీ ఆధారాలు లేవనేది. ఆరోపణలకి ఆధారాలు ఉంటే మీరే కేసు పెట్టవచ్చు కదా. కేసు పెట్టి దానికి పక్కా లెక్కలు తీసుకొచ్చి ఇచ్చేయచ్చు కదా. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఎన్ని జరిగినాయి అనేది దాన్ని కప్పిపుచ్చుకొని ఇప్పుడు ఏదో చేసి ఒక నెల రోజుల కాడ టైం ఇవ్వకుండా మీరు ఇట్లాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఇంకా విలువే ఉంటుంది. రాజకీయ విలువలు ఉండవు కదా. ఏది పడితే అది మాట్లాడుకుంటే రాజకీయ విలువలు ఉండాలి కదా. దానికి ప్రూఫ్ ఉండాలి. దానికి మీద కేసు ఫైల్ చేయండి. ఫైల్ చేసి ఇలా మేము 35 కేసులు ఫైల్ చేసాం, దాని మీద ఇంతవరకు దర్యాప్తు లేదు అనేది ఒక ఇది ఉంటుంది కదా. దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా పక్కాగా ఉన్నారు. ఏ విషయమైనా ఆయన పార్టీతో నిమిత్తం లేదు. పార్టీతో నిమిత్తం లేకుండా ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనేది ఆయన జేయం. ఏ పార్టీదైనా కానీ ఎవరిదైనా కానీ ఆయన ఆ విషయంలో స్పందిస్తారు. ప్రధానంగా పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురం జనాన్ని పట్టించుకోవడం లేదు, వదిలేశారు అన్నట్టుగా కూడా కొన్ని వార్త అంటే సాక్షి మీడియాలో ప్రధానంగా కొంతమంది ప్రజలతో మాట్లాడిస్తున్నారు. మాకు పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు, మాకు న్యాయం చేయలేదు, గెలిచి ఆయన మమ్మల్ని వదిలేశాడు అన్నట్టుగా కూడా నిండా 2 నెలలు కాకుండానే మళ్ళీ ఆయన మీద నెగిటివ్ ప్రచారాన్ని వాళ్ళు చేయించడం అనేది కూడా మనం ఎలా చూడొచ్చు అంటారు? అది మనం ఏదైనా మాట్లాడుకోవటానికి ఇప్పుడు పిఠాపురం ప్రజల్ని అక్కడక్కడ కొంతమంది ఈ పార్టీ వాళ్ళు ఉంటారు కదా, ఆ పార్టీ వాళ్ళే కదా మాట్లాడేది, ప్రజలందరూ కాదు కదా. ఇప్పుడు ఎక్కడో తీసుకెళ్ళి ఏ అనకాపల్లి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ మాట్లాడవచ్చు, వీళ్ళ పిఠాపురం వాళ్ళు అనేసి. ఈవేళ మీడియాకి పెద్ద ఇదే ఉంది. ఇప్పుడు దానికి అక్కడ ఏం ప్రూఫ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కదా. ఆయన నువ్వు పిఠాపురం వాడువా, అనకాపల్లి వాడువా, ఏలూరు వాడు అని ఇది చేసుకోవడానికి ఇది లేదు కదా. ఏదో ఒకటి మీడియా ఒక సృష్టి చేస్తుంది. ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. అయ్యా నేను నెలకు 15 రోజులకు వారానికో నేను వస్తాను. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం, ఈజ్ ద కమాండర్. ఆయన ఒక్కడే ఆ నియోజకవర్గానికి పరిమితం అయిపోతే ఇంతమంది ఈ యావత్ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేయగలడు? ఆయన ప్రతినిధులు అక్కడ ఉంటారు, వాళ్ళ పనులు చేసుకుంటారు, ఎవరికీ ఇబ్బంది ఉండదు. ఆయన దాన్ని మోడల్ నియోజకవర్గంగా చేస్తున్నాడు, పనులు జరుగుతున్నాయి. ఈవేళ ఇంకొక మీడియా ఉందనుకోండి, దానికి అనుకూల మీడియా ఉంటే వాళ్ళకాడ ఇన్ని పనులు జరుగుతున్నాయని మనకు మీడియా లేకపోవడమే కదా ఈ సమస్య వచ్చింది. జనసేన పార్టీకి మీడియా లేదు. ఒక్క ఈ సోషల్ మీడియా తప్ప మీడియా లేదు. అది కాడ సోషల్ మీడియా ఎంతవరకు ఉంది? యువకుల దగ్గర వరకు ఉంది. వాళ్ళంతా ఇది అవుతున్నారు. ఈయన చేసే పనులు, ఈయన చేసే మంచి పనులు ఇవన్నీ కాడ వాళ్ళ వరకే వెళ్తున్నాయి. మనకి మీడియా లేకపోవడం పెద్ద ఇది. మీడియా సృష్టిలో కొంత ఇట్లాంటి అవాంతరాలు వస్తున్నాయి. అంటే ప్రజలకి ఇంకా అబద్ధాలు చెప్తూ పబ్బం గడిపే ప్రయత్నం చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి మీరు ఒక సాధారణ మనిషిగా, ఒక జనరల్ మ్యాన్గా ఏం చెప్తారు? ఇట్లాంటివన్నీ కూడా మనం నిజ నిర్ధారణతో వచ్చి నాకు ప్రాబ్లం ఉంది అని
దాని యొక్క సాల్వేషన్ ఎలా చేసుకోవాలని మీ ప్రాబ్లం కరెక్ట్గా చెప్పండి. అది సాల్వేషన్ కాకపోతే అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు. మనం ఏదో ఎవరో చెప్పారో ఏదో జరిగిపోయినాయో ఫేక్ న్యూస్లు దాన్ని ఇచ్చేసుకోకుండా నిజ నిజాలు రాజకీయాలు అయిపోయినాయి. ఇప్పుడు పరిపాలన అందరం కూడా ప్రజల కోసమే, ప్రజలు ఎలా మంచిగా ఉండాలి అనేది ఆలోచన చేయాలి. రాజకీయాలు వదిలేయాలి. ఇక రాజకీయ ఎన్నికలు అయిపోయినాయి. ఢిల్లీ వెళ్ళి అక్కడ గళమెత్తడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా వైఎస్ఆర్? ఏముంటుంది ఉపయోగం? వాళ్ళకాడ అంటారు కదా, అయ్యా నువ్వు 5 సంవత్సరాలు చేసావు కదా, నువ్వేం చేసావు? అప్పుడు 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు కదా, దానికి నువ్వేం సమాధానం చెబుతావు? అది సెంట్రల్ గవర్నమెంట్ 30,000 మంది ఆడపిల్లలు మిస్ అయ్యారు అనేది వాళ్ళ దగ్గర పక్కా లెక్క ఉంది. ఆ పక్కా లెక్కను పట్టుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. చెప్పినప్పుడు 30,000 మంది నీ దగ్గర ఉంటే ఇవాళ ఏంటో 35 మంది గురించి నువ్వు వచ్చావంటే అని వాళ్ళకి ఉంటాయి కదా, వాళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు ఊరికినే ఫేక్ దీని మీద ఎవరు ముందుకు రాలేదు కదా. ఆయన అది మరి ప్రజల దృష్టిలో మైనస్ అవుతుంది కదా, మైనసే కదా. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేస్తే ఇప్పుడు ఏదన్నా ఉంటే ఇక్కడ పోరాడు, ఇక్కడ చెయ్యి. ఢిల్లీలో వెళ్తే ఏముంటుంది? ఇక్కడ ఏదన్నా ప్రభుత్వం గురించి మాట్లాడాలంటే ఇక్కడే ఉండాలి. ప్రభుత్వం గురించి ఉండాలంటే ఇక్కడే ఉండాలి. ఢిల్లీ వెళ్ళంగానే కొంచెం వెనక్కి తగ్గింది కూటమి అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదైనా మాట్లాడుకుంటాం. ఇప్పుడు మనం ఎవరైనా కానీ నేనే గెలుస్తానని 175కి 175 అనుకుంటాం, 175కి 170 అని ఎన్నో మాటలు అనుకుంటాం. మన బలాబలాల తర్వాత కదా తెలిసేది. ఎవరిని కాడ మనం కించపరుచుకునే మాటలు మాట్లాడుకోకూడదు. ఉన్న నిజాలు మాట్లాడుకుని ప్రభుత్వ పరంగా ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తేవాలి, ఎలా అయితే మనకు బాగుంటుంది అని అనుకోవాలి. కానీ ఏదో ఇంటర్నేషనల్ మీడియా దానికి మనం ఇట్లా మాట్లాడుకునే వేదికలు కాకూడదు. వీర మహిళ శిరీష గారితో అయితే ఉన్నాం. అయితే ఇటీవల కాలంలో కొన్ని వ్యాఖ్యలు అయితే వైఎస్ఆర్సీపీ చేయడం జరిగింది. ఏమని? రాష్ట్రంలో డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అనేది కూనీకి జరిగింది కాబట్టి సేవ్ డెమోక్రసీ అని చెప్పేసి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త నినాదాన్ని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అంటే గడిచిన 45 రోజుల్లో కూటమి పాలన అరాచకంగా, అధ్వానంగా, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసే విధంగా పరిపాలిస్తుంది అన్నట్టుగా కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి. నిజంగా రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉందా అంటే మీరేం చెప్పుకొస్తారు? ఎక్కడ ఉందండి? ఎక్కడ అరాచక పాలన జరుగుతుంది? ఈరోజు మేము ఇక్కడ విజయవాడ నడిబొడ్డులో ఉన్నాము, ఇలా మీతో మాట్లాడుతున్నాం. అరాచక పాలన ఉంటే మేము ఎంతసేపు ఇక్కడ ఉండగలమా? ఇలా నించుని ఒక ఆడపిల్లని నేను ఇలా వచ్చి నించుని మీతో మాట్లాడగలనా? ఇప్పటికి ఎవరో ఒకరు ఏదో ఒకటి గొడవ చేయాలి కదా. ఆడపిల్లని వచ్చి మీద పడచ్చు, చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. మరి అరాచక పాలన అంటారు కదా. ఎలా ఉన్నాను మరి ఈ టైంలో నేను? చెప్పండి. ఆల్రెడీ చీకటి కూడా పడిపోయింది. ఇంత ధైర్యంగా వచ్చి నించున్నానంటే దీన్ని అరాచక పాలన అనాలా, మామూలు పాలన అనాలో పాపం చెప్పిన వాళ్ళే ఒకసారి చెప్పాలి దానికి సమాధానం. అంటే అధికారాన్ని కోల్పోయి పట్టుమని 4 రోజులు గడవక ముందే కూటమి ప్రభుత్వం మీద ఎందుకు పని కట్టుకొని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు? కనీసం ఒక 6 నెలలైనా ఆగాలి కదా. ఎలా పరిపాలిస్తున్నారు, ఎలాంటి విధానాలు అమలు చేస్తున్నారు, ప్రజలకు అవి ఉపయోగకరంగా ఉన్నాయా లేదా అనే ఒక టైం కూడా ఇవ్వకుండా విషం కక్కే ప్రయత్నం, ప్రజల్లోకి అవాస్తవాలు తీసుకెళ్లే ప్రయత్నం ఎందుకు వైఎస్ఆర్సీపీ చేస్తుందంటే మీరేం చెప్పుకొస్తారు? యాక్చువల్గా వాళ్ళు కడుపు మంటతో ఉన్నారండి. ఎందుకు అంటే 151 సీట్ల నుంచి 11కి పడిపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. మొన్నటిదాకా కనీసం బయటికి రావడానికి కూడా సిగ్గేసి బయటికి రాలేకపోయారు. ఇప్పుడు ఎందుకు వస్తున్నారు, ఎందుకు బురద జల్లుతున్నారంటే కమింగ్ ఇంకా మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్స్లో మళ్ళీ పోటీ చేయాలి. మనం పోటీ చేయాలంటే మనం తిరగాలి. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా అభివృద్ధి చేసుంటే ఆ అభివృద్ధి గురించి చెప్పి మేము ఇలా చేసాము, మాకు ఓట్లు వేయండి అని అడగాలి. వాళ్ళు ఏం చేయలేదు. ఈ 5 సంవత్సరాల్లో దాచుకోవడం తప్పితే కొత్తగా ఏం చేయలే. సో అందువల్ల వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే చేతగానమ్మ ఏం చేస్తుంది, ఎదుటివాడి మీద నిందలేస్తుంది. సో అది ప్రభుత్వం ఎన్ని రోజులు అయింది, ఎప్పుడు వచ్చింది, ఏం చేసిందని కాదు, మేము ఏదో ఒకటి ఎదుటివాడి మీద బురద వేయాలి అని ఫిక్స్ అయిపోయారు. దానికోసమే వాళ్ళు కంకణం కట్టుకుని మొదలుపెట్టారు. అది జరిగింది. అంటే ఫైనల్గా మీరు అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావాలి అని ఎవరైతే వీర మహిళలు కానివ్వండి, జన సైనికులు కానివ్వండి అందరూ కోరుకున్నట్టుగానే అధికారంలోకి అయితే రావడం జరిగింది కదా. ఆయన అధికారంలోకి వెళ్ళిన తర్వాత కొంత జన సైనికుల్లో కానీ వీర మహిళల్లో కానీ యాక్టివ్నెస్ తగ్గింది. అమ్మయ్య మా పని అయిపోయిందని చెప్పేసి కొంత ఉపశమనం తీసుకుంటున్నారు అన్న భావన అయితే జనసేన పార్టీలో కనిపిస్తూ ఉంది. దీనికి మీరేం సమాధానం చెప్తారు?
అది ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో మాకు తెలియదండి. ఇప్పుడు మాకు క్రియాశీలక సభ్యత్వం అని చెప్పి 18న ఓపెన్ చేశారు. అలా ఉపశమనం తీసుకునే వాళ్ళైతే ఈరోజు పొద్దున్న 10 గంటల నుంచి కంటిన్యూ ఇక్కడే ఉన్నాం. కనీసం మేము బయటికి కూడా వెళ్ళలేదు, లంచ్ కూడా వెళ్ళలేదు. మరి మేము ఉపశమనం పొందేవాళ్ళం అయితే ఇంట్లో రెస్ట్ తీసుకోవాలి కదా. ఆయన చెప్పిన మాట మాకు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మాట మాకు ఒక పెద్ద అన్నయ్య కింద లెక్క మాకు ఆయన అంటే. మా అన్నయ్య చెప్పిన మాటను పట్టుకుని ఈరోజు మేము ఇలా రోడ్డు మీదకి వచ్చి పొద్దున్న నుంచి ఇక్కడే కూర్చుని ఎండలో ఉన్నాము, వానలో ఉన్నాము, కనీసం మాకు టెంట్ కూడా లేదు ఇక్కడ. అయినా సరే ఇక్కడే కూర్చుని పొద్దున్నుండి సభ్యత్వాలు చేయిస్తున్నాము, మెంబర్షిప్స్ చేయిస్తున్నామంటే ఎక్కడ రెస్ట్ తీసుకున్నట్టు? కొంచెం అనేటప్పుడు వాళ్ళు ఎవరైతే మీకు ఇలా అన్నారు ఉపశమనం పొందారు అని వాళ్ళు కొంచెం ఆలోచించుకోవాలి. ఎక్కడ తీసుకున్నారు, వేరే మహిళలే కాదు. చూడాల్సిన హోదాలో చూశారు, ఇంకా లేదు కళ్యాణ్ గారిని చూడాల్సిన హోదాలో చూసేసాము అనుకోవడం తప్పు. మేము అనుకున్నది సీఎంగా చూడాలని, డిప్యూటీ సీఎంగా కాదు. మా అన్న సీఎం కుర్చీలో ఉండాలి. అది మాకు ఇంకో 5 years దాకా పడుతుందని మాకు తెలుసు. ఆల్రెడీ మాకు చెప్పారు కళ్యాణ్ గారు, వెయిట్ చేయండి అమ్మా, ఇప్పుడు కాదు, నెక్స్ట్ టైం మనమే అని చెప్పేసి. ఇప్పుడు మేము 100% స్ట్రైక్ రేట్లో ఉన్నాం. పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచాం కాబట్టి నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ సీట్లు తీసుకుంటాము. సీఎం హోదాలో మా అన్నయ్యని చూస్తాము. అప్పటిదాకా ఎవరు రెస్ట్ తీసుకునే పరిస్థితిలో ఎవ్వరూ లేరు. ఎవరన్నా అనుకుంటే రెస్ట్ తీసుకుంటున్నారో అది వాళ్ళ భ్రమ. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూటమిలో ఉన్న నాయకులుగా మీరు ఎలా ఖండించబోతున్నారు? ప్రజలకి ఈ సందర్భంగా ఏం చెప్పదలుచుకోండి? ఇప్పుడు వాళ్ళు చేయగలిగింది అంటూ ఏమన్నా మిగిలింది అంటే ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం తప్పితే ఏం చేయలేదండి. ఈ 40 రోజుల పాలనలో ఎవరికైనా ఇప్పుడు కొత్తగా పిల్లలు స్కూల్కి వెళ్తారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, కొంచెం అది అర్థం చేసుకోవాలి. ఆ స్కూల్ టీచర్స్తో వాళ్ళు కలిసి ఉండాలి, అవన్నీ పాఠాలు అర్థం అవ్వాలి, టీచర్స్ కలవాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. అలాగే గవర్నమెంట్ పెట్టి ఇంకా 1.5 month అయింది. ఈ 1.5 monthలో మీరు చాలా ఇది పెట్టారు కదా, ఆల్రెడీ అన్ని హోల్సేల్ చేసేసారు. మీరు ఎక్కడ మనీ లేకుండా ఖజానాకంతా కొల్లగొట్టేశారు. దోచుకోవడం కాన్సెప్ట్లో ఎక్కడ అప్పు దొరికితే అక్కడ అన్ని చోట్ల అప్పులు చేసేసారు. అప్పుల్లో PhDలు చేశారు వీళ్ళు. ఇన్ని చేసిన తర్వాత ఖజానా మొత్తం డొల్ల అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏ పథకాలకి ఏం చేయాలన్నా పేమెంట్ ఉండాలి కాబట్టి ఆ పేమెంట్ ఎలా చేయాలి ఏంటి, జనాలకి ఇబ్బందులు లేకుండా 1st తారీఖు వచ్చేటప్పటికల్లా అందరికీ పెన్షన్స్ ఇవ్వాలి. పెన్షన్స్ పెంచారు ఆల్రెడీ, ఆ పెంచిన పేమెంట్లు ఇవ్వాలి, చాలా ఉంటాయి. ఇవన్నీ చూసుకుంటున్న టైంలో అది చూసుకుంటూ అలా అని చెప్పి ఏమీ ప్రజాపాలన పక్కన పెట్టలేదు. ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి చోట వాళ్ళ కార్యాలయాల ముందు క్యాంప్ ఆఫీసులు పెట్టి టెంట్లు వేసి మనుషులను కూర్చోబెట్టి అప్లికేషన్స్ తీసుకుని వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా అర్జీలు స్వీకరిస్తున్నారు. వాటిని డిపార్ట్మెంట్ వైజ్గా విడదీసి ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ చేయిస్తున్నారు. కొంచెం మెల్లమెల్లగా జరుగుతోంది ఇప్పుడే ప్రాసెస్. నిన్నగాక మొన్న ఒక లేడీ తప్పిపోయిందంటే 2 daysలో తెప్పించారు. ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి జమ్మూలో ఉన్న అమ్మాయి డ్రైవర్ కూడా 2 రోజుల్లో 48 గంటల్లో కనుక్కున్నారంటే వాళ్ళు పని చేస్తున్నట్టా చేయనట్టా మీరే ఆలోచించుకోవాలి కదా. వైసీపీ వాళ్ళకి మేము ఒకటే చెప్పదలుచుకున్నామండి, మేము మాటలతో ఏం చెప్పం. మీరు ఏమి చేయలేకుండా ఉండిపోయారు, మేము చేసి చూపిస్తాం. చూపించిన తర్వాత మాట్లాడతాం మేమేం చేశాము అనేది. రేపొద్దున వచ్చే కార్పొరేట్ ఎలక్షన్స్లో కూడా మీ పరిస్థితి మళ్ళీ 0 అవుతుంది, మాకు తెలుసు ఆ విషయము. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి తడిగొడ్డేసుకోవడమే, ఇందులో డౌటే లేదు.